హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఇన్వెస్టిగేషన్ జోనర్ సినిమా చూద్దాం. వన్ లైనర్ ఏంటంటే, ఒక ఊరిలో ముసలి వాళ్ళని మాత్రమే సీరియల్ కిల్లర్ చంపుతున్నాడు. అతడెవరు, అతని మోటివ్ ఏంటనేది తెలుసుకోవడం కోసం ఇద్దరు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. చివరలో అస్సలు ఊహించని ట్విస్ట్ ఉంటుంది. ఈ సినిమా పేరు వింటర్ రిడ్జ్. ఇది 2018లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో సాయంత్రం పూట ఊరి శివారులో ఉన్న ఇంటిని చూపించారు. అందులో ఒక తాత బామ్మ ఉంటున్నారు. బామ్మ గార్డెన్ పని ముగించుకుని తాత కూర్చున్న చైర్ దగ్గరకు వచ్చింది. అప్పుడు తాత చనిపోయి కనిపించాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు బామ్మను స్టేషన్ లో పిలిచి విచారిస్తున్నారు. ఆ బామ్మకు అల్జీమర్ ఉంది. అప్పుడప్పుడు జరిగిందంతా మర్చిపోతుంది. నిన్న సాయంత్రం ఏం జరిగిందో కూడా ఈమెకు అస్సలు గుర్తులేదు. చనిపోయిన అతడేమో వయసు అయిపోయిన వాడు. అతనికి హెల్త్ కూడా బాగాలేదు. అందువల్ల తాత హార్ట్ అటాక్ తో చనిపోయాడని పోలీసులు కేసును క్లోజ్ చేశారు. ఇప్పుడు ముగ్గురు పోలీసులను చూపించారు. ఒక ఆయన ఆ డిపార్ట్మెంట్ యొక్క హెడ్, ఇక మరో ఇద్దరు అతని కింద ఉన్న ఇన్స్పెక్టర్స్. లైట్ గా గడ్డం ముందే అతడే హీరో, ఇంకొక అతడు సెకండ్ హీరో. ఈ ముగ్గురు బామ్మను ఒక రూమ్ లో పెట్టి బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆ బామ్మకు ట్రీట్మెంట్ ఇస్తున్న లేడీ డాక్టర్ వచ్చింది. ఏమండి, పాపం ఆ బామ్మే ఒక పేషెంట్. ఇంతసేపటి నుంచి ఆమెను స్టేషన్ లోనే పెట్టుకున్నారంటే ఏంటర్థం? మీ ప్రశ్నలు ముగిశాయా లేదా? బామ్మను తీసుకెళ్లొచ్చా అని అడగడానికే ఆ లేడీ డాక్టర్ వచ్చింది. సరే తీసుకెళ్ళండి అని బామ్మను పంపించారు. ఇక ఈ కేసు అంతా చూసుకుని హీరో బయలుదేరే ముందే అతని భార్య స్టేషన్ కు వచ్చింది. ఎందుకంటే హీరో హీరోయిన్ కు పెళ్లయ్యి ఈ రోజుతో 6 సంవత్సరాలైంది. యానివర్సరీ రోజు కూడా పని చేస్తున్నావే, నీకెందుకురా భార్య అని మస్తుగా తిడుతోంది. ఏమ్మా, పని చేసే చోటుకే వచ్చి నా పరువు తీస్తున్నావే, ఒక అరగంట సేపు టైం ఇవ్వు, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, నీ వెనక ఇంటికి వస్తా అన్నాడు. ఇప్పుడు ఒక అతన్ని చూపించారు. ఇతని పేరు మైక్. అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకొచ్చారు. ఇతని కూతురుకు హార్ట్ లో సమస్య, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. కానీ డోనర్ ఇంకా దొరకలేదు. ఆ బాధతో అతడు ఎప్పుడూ తాగుతూ ఎక్కడో అక్కడ గొడవ చేస్తుంటాడు. ఇతడు స్టేషన్ కు రావడం మొదటిసారి ఏం కాదు. వీడు అస్సలు మారడా, వీడెందుకు తరచుగా స్టేషన్ కు తీసుకొస్తున్నారు, వదిలేయండ్రా వాణ్ణి అని చెప్పిన హీరో, సరే భార్య కోపంగా ఉంది కదా, ఇంటికి వెళ్దామని బయలుదేరాడు. ఇంటికొచ్చి చూస్తే భార్య కనిపించలేదు. కానీ హీరో కోసం యానివర్సరీ గిఫ్ట్ పెట్టింది. పక్కన ఒక నోట్ కూడా రాసింది. గిఫ్ట్ నీకోసమే, కానీ నేను లేనప్పుడు దాన్ని విప్పకూడదు. నీకు పాప్కార్న్ కొనడానికి బయటకు వెళ్ళాను, తిరిగి ఎప్పుడు వస్తానో అప్పుడే గిఫ్ట్ విప్పాలని అందులో రాసింది. అతడు కూడా లోలోన నవ్వుకుంటూ సరే అని భార్య కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ ఆమె అస్సలు రావట్లేదు. భార్య ఏదైనా ఫోన్ చేసిందా అని చూస్తే వాయిస్ మెయిల్ ఉంది. ఏమయ్యోయ్, నీకోసం పాప్కార్న్ కొనడానికి బయటకు వచ్చాను కదా, నువ్వు స్వీట్ తింటావా సాల్ట్ తింటావా అనేది మర్చిపోయాను. 6 ఏళ్లుగా కలిసి ఉంటున్నాం, ఇది కూడా నాకు తెలియలేదు చూడు, అలా ఉంది మన సంసారం అని ఆట పట్టిస్తూ మాట్లాడుతోంది. అప్పుడు సడన్ గా ఒక కారు వచ్చి ఢీ కొట్టినట్లు సౌండ్ వచ్చింది. సీన్ కట్ చేస్తే 7 నెలల తర్వాత చూపించారు. హీరోయిన్ హాస్పిటల్లో కోమా స్టేజ్ లో ఉంది. ఆ రోజు ఎవడో తాగుబోతూ ఈమెను కారుతో ఢీ కొట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హీరోయిన్ కోమాలోనే ఉంది. ఎప్పుడు లేస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇంతకీ ఈమెకు యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలుసా? తరచుగా వీడిని స్టేషన్ కి ఎందుకు తీసుకొస్తున్నారా, వదిలేయండ్రా అని మైక్ ను అన్నాడే, వాడే ఫుల్లుగా తాగి హీరోయిన్ కు యాక్సిడెంట్ చేశాడు. కొన్నాళ్ల పాటు అతడు జైల్లో ఉండి బయటకు కూడా వచ్చాడు. కానీ అతని వల్ల యాక్సిడెంట్ అయిన హీరోయిన్ మాత్రం ఇంకా బెడ్ పైనే ఉంది. హీరో తరచుగా హాస్పిటల్ కు వస్తుంటాడు. హీరోయిన్ ను చూసుకోవడానికి ఒక నర్సు ఉంటుంది. ఈ రోజు తన భార్య పక్కనే ఉండి హీరో నిద్రపోయాడు. హీరోయిన్ బెడ్ పై ఒక బుక్ ఉంది. ఆ బుక్ ఫ్రంట్ పేజీలో ఒకటి రాసి ఉంది. చావు అనేది ఒక విషయమే కాదు అని రాసి ఉంది. దాని పక్కన ఏముందంటే, ఎందుకు ఇంకా ఆమె కోసం వెయిట్ చేస్తున్నావు, ఆమెను పైకి పోనివ్వు అని ఎవరో పెన్ తో రాశారు. ఇది ఎవరు రాశారో హీరోకు అర్థం కాలేదు. నేను తప్ప ఇంకా ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని నర్సును అడిగాడు. ఇంతకీ ఈ బుక్ ఎవరు పెట్టారు అని అడిగాడు. అప్పుడు ఆమె కూడా నాకు తెలియదని చెప్పింది. 7 నెలల తర్వాత చూపించారు. ఇంకో ముసలాయనే చనిపోయాడు. ఫిషింగ్ కోసం ఏరు దగ్గరికి వెళ్లిన అతడు అక్కడే చనిపోయాడు. ఇది కూడా హార్ట్ అటాకే అని పోలీసులు కేసు ముగించారు. ముసలి వాళ్ళు చనిపోవడం వల్ల పోలీసులకు పెద్దగా ఎలాంటి అనుమానాలు రావట్లేదు. ఇంకో రోజు మళ్ళీ తన భార్య ఉన్న హాస్పిటల్ కి హీరో వచ్చాడు. ఈ బుక్ ఇక్కడ ఉందంటే నేను కాకుండా ఆమెను చూడ్డానికి ఇంకెవరో వచ్చారని అర్థం. అదెవరో నాకు తెలియాలి. హాస్పిటల్ కు వచ్చే విజిటర్స్ యొక్క పేరును రాస్తారు కదా, ఆ విజిటర్ బుక్ చూపించండి అని రిసెప్షన్ కు వెళ్లి హీరో గొడవ పడుతున్నాడు. అప్పుడు హీరోయిన్ ను చూసుకునే నర్స్ వచ్చి, మీకు రికార్డే కావాలి కదండి, అది నేను మీకు ఇస్తాను, మీరెందుకు ఇంత అరుస్తున్నారు అని అంది. అప్పుడు
హీరో కొంచెం కూల్ అయ్యాడు. మైక్ కూతురుకు హార్ట్ లో బాగాలేదు కదా, ఆమెను కూడా ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారు. కూతురును చూడ్డానికి అతడు హాస్పిటల్ కు వచ్చాడు. అతని భార్యే అతన్ని అడ్డుకుంటోంది. నీకేంటయ్యా, బాగా తాగుతావు, ఎవరినా ఒకరిని కొడతావు, ఆ తర్వాత జైలుకి వెళ్తావు, అప్పుడు నేను నా కూతురు కష్టపడాలి, రిలీజ్ అయిన తర్వాత మాత్రం మంచివాడిలాగా నటిస్తూ మమ్మల్ని చూడ్డానికి వస్తావు, ఇలాంటి వాడికి నా కూతురును చూపించాలా, మర్యాదగా వెళ్ళిపో అని సెక్యూరిటీని పిలిచింది. గొడవ పడి అతన్ని బయటకు పంపించింది. అప్పటి వరకు హీరో తన భార్య రూమ్ లో పడుకుని ఉన్నాడు. మైక్ వచ్చాడని తెలియలేదు, కానీ ఇప్పుడు మైక్ అరిచాడు కదా, హీరో లేచాడు. బయటకు వెళ్లి అతని గల్లా పట్టుకుని నిలదీస్తున్నాడు. ఒరే దుర్మార్గుడా, నా భార్యకు యాక్సిడెంట్ చేసి తను ఉన్న హాస్పిటల్ కే వచ్చావా, నీకు ఎంత పొగర్రా అని వాడికి దేహశుద్ధి చేస్తున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన హెడ్ హీరోను ఓదార్చాడు. అయ్యయ్యో తమ్ముడు హీరో, వాడు తెలుసో తెలియకో ఒక తప్పు చేశాడు, దానికి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు, ఎందుకురా ఇంకా వాణ్ణి పట్టుకుని తిడుతున్నావు, రేపో మాపో వాడు గాని నన్ను హీరో బాగా కొడుతున్నాడని ఒకవేళ కేసు గాని పెట్టాడనుకో, అప్పుడు నేనే నీపై యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, అయిందేదో అయిపోయింది, అంతా మర్చిపోరా అంటున్నాడు. ఆ రోజు రాత్రే 7 నెలల క్రితం ఒక తాత చనిపోయాడు కదా, అతని భార్య అయిన బామ్మ ఇంకా ప్రాణాలతోనే ఉంది. ఆమె ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు సడన్ గా ఎవరో ఒకరు ఇంట్లో దూరారు. ఆమె వెనకే వచ్చి ఆమె మెడలో ఒక ఇంజెక్షన్ చేసి ఆమెను చంపేశాడు. మరుసటి రోజు పోలీసులకు బామ్మ యొక్క డెడ్ బాడీ దొరికింది. అరే ఏంట్రా ఇది, 7 నెలల క్రితం భర్త, ఇప్పుడేమో భార్య, ఇద్దరు చనిపోయారు. సరే ఆమెకు కూడా వయసు అయిపోయింది కదా, ఈజీగానే ఈ కేసును క్లోజ్ చేద్దామని హీరో అనుకుంటున్నాడు. అప్పుడు హీరో అనుకోకుండా బామ్మ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి మెడ దగ్గర చూశాడు. ఇంజెక్షన్ వేసిన మార్కును చూశాడు. డెడ్ బాడీ పై ఇలాంటి మార్కు ఉందంటే పెద్ద సమస్యే కదా, అది ఎందుకు ఉంది, దానికి కారణాలేంటి అని వెతికిన తర్వాతే చావు ఎలా జరిగిందనేది తెలుస్తుంది. అయితే ఆమె డెడ్ బాడీలో విషం ఏదైనా ఉందా అని చెక్ చేయమని హెడ్ చెప్పాడు. ఆ లోపలే వేరే ఒక పోలీసు కిచెన్ లోపల బామ్మ యొక్క డైరీ దొరికిందని తీసుకొచ్చిచ్చాడు. డైరీ తీసి చూస్తే చెప్పుకోదగ్గట్లు అందులో ఏమీ లేదు. అన్ని పేజీల్లో కూడా ఏం రాసి ఉందంటే ఉదయమే లేవాలి, టాబ్లెట్ వేసుకోవాలి, బయటకు వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, హాస్పిటల్ కు వెళ్ళాలి అని రాసి ఉంది. అరే దీంతో ఏం చేసేదిరా అని హీరో అనుకుంటున్నాడు. నిన్న కూడా బామ్మలాగే ఫిషింగ్ కు వెళ్లి ఒక తాత చనిపోయాడు కదా, మరి అతడు కూడా చంపబడి ఉంటాడేమోనని హీరోకు సందేహం కలిగింది. వెంటనే అతని భార్యను విచారించడానికి వెళ్ళాడు. అప్పుడు ఆమె పోలీసులను కింద పైన చూస్తోంది. రే 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 నిన్నే నా భర్త హార్ట్ అటాక్ తో చనిపోయాడని చెప్పారు, కానీ ఇప్పుడేమో అతడు హత్య చేయబడ్డాడేమోనన్న సందేహం ఉందని అంటున్నారు. ఇంతకీ మీరేం పని చేస్తున్నట్లు, అతడు చనిపోవడంలో నాకైతే ఆశ్చర్యం ఏమీ లేదు. చిన్న వయసు నుంచేనే అతడు తాగుడు సిగరెట్ కు బాగా అలవాటయ్యాడు. 10 ఏళ్ల క్రితమే అతనికి హార్ట్ అటాక్ వస్తుందని నేను అనుకున్నా, కానీ యముణ్ణి మోసం చేస్తూ ఇన్నాళ్ళు బతికాడు. సరే నాకు తెలిసిన సమాచారం చెప్పాలంటే నా భర్త తరచుగా ఫిషింగ్ కు వెళ్తుంటాడు. అతడు వెళ్లే ప్రతిసారి కూడా అతనికి తోడుగా ఇంకొక ఆయన వెళ్తాడు. కావాలంటే మీరు వెళ్లి అతన్ని అడగొచ్చు అంది. ఏంటండి ఏం చెప్తున్నారు, మీ భర్తతో ఎప్పుడు కూడా ఒకరు వెళ్తారా, అరేరే మా విచారణలో కూడా ఇది తెలియలేదే. సరే ఇంతకీ ఆయన పేరేంటి అని హీరో అడిగాడు. డేల్ జాకబ్ అనే ఒక పేరు వినిపించింది. స్ట్రైట్ గా బండి అతని ఇంటికి వెళ్ళింది. అతడు కూడా ఒక ముసలాయనే. హీరో సెకండ్ హీరో ఆ ఇంటికి వెళ్తుంటే అతడు తన మనవరాలితో పెద్ద గొడవే చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం చనిపోయిన తన భార్య ఇంకా ప్రాణాలతోనే ఉందనుకుంటున్నాడు. ఎక్కడ నా భార్య, ఆమెను బయటకు పిలువు, దాంతో నేను మాట్లాడాలి అని ఎగిరెగిరి పడుతున్నాడు. అదే టైంలో ఈ ఇద్దరు అక్కడికి వెళ్లారు. కొన్నిసార్లు అతడు టెన్షన్ అవుతాడు, ఆ తర్వాత నార్మల్ అవుతాడు. పోలీసులను చూసి జాకబ్ నార్మల్ అయ్యాడు. ఏయ్యా ఇప్పుడే నాకు గుర్తుకు వస్తోంది, పూట పూటకు నేను ఒక మాత్ర వేసుకుంటాను, మధ్యాహ్నం మాత్ర వేసుకోలేదు, అందువల్లే ఇలా అయింది. మీరు నా మనవరాలితో మాట్లాడుతూ ఉండండి, కారులో మాత్ర ఉంది, తీసుకొస్తా అని అతడు కారు దగ్గరికి వెళ్ళాడు. ఆ టైంలో మనవరాలిని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీ తాత తరచుగా ఫిషింగ్ కు వెళ్తాడట కదా, నిన్న అతడు ఫిషింగ్ కు వెళ్ళాడా అని వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. యాక్చువల్ గా పోవాల్సి ఉండిందండి, కానీ కొంతసేపటి క్రితం చూశారు కదా ఎలా చేశాడో, నిన్న కూడా అలాగే చేశాడు, అందువల్ల అతడు వెళ్ళలేకపోయాడు. ఇంతకీ ఏమైందండి, ఏదైనా సమస్య అని మనవరాలు అడుగుతోంది. అదే టైంలో కారులో మాత్ర తీసుకొస్తానన్న తాత కారు తీసుకుని వేగంగా వెళ్తున్నాడు. అయ్యయ్యో ఈ ముసలోడితే ఒకటే రోదన అయిపోయిందే, కారు వేగంగా వేరే నడుపుతున్నాడు, ఎవరినైనా ఢీ కొడతాడో ఏమో, ప్లీజ్ అతని వెనకే వెళ్లి కొంచెం తీసుకురండి అని అంది. అప్పుడు హీరో కారు తీసుకుని తాత వెనకే వెళ్తున్నాడు. జాకబ్ ఒక చోటుకు వెళ్లి కారు ఆపి
వెళ్ళి కార్ లో కూర్చుని ఫీల్ అవుతున్నాడు. అప్పుడు హీరో కూడా వెళ్లి ఆ కార్ లో కూర్చున్నాడు. చూసావా అయ్యా, ముసలి వాళ్ళ పరిస్థితి. చిన్న వయసులో ఫుల్ గా ఎంజాయ్ చేశా, కానీ ఇప్పుడు చూడు నా ఫ్యామిలీనే నన్ను భారంగా ఫీల్ అవుతోంది. దేవుడు ఇంకా నాకు ఈ ప్రాణం ఎందుకు మిగిల్చాడో అర్థం కావట్లేదు. బతకడానికి చాలా కష్టంగా అనిపిస్తోందని జాకబ్ బాధపడుతున్నాడు. ఏమండి, మిమ్మల్ని చూసుకోవడానికి మీ మనవరాలుంది. ఆమె నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటోంది. మీ అంతటా మీరు వాళ్ళు భారంగా చూసుకుంటున్నారని ఎందుకు అనుకుంటున్నారు అని హీరో అన్నాడు. అంతెందుకు, నా విషయమే చూడండి. నా భార్య 7-8 నెలలుగా కోమాలో ఉంది. నేను ఏమైనా ఆమెను భారంగా చూస్తున్నానా? ఇదిగో చూడండి, నచ్చిన వాళ్ళని ఎవరు కూడా భారంగా చూసుకోరండి. మీరు ఇంకా ఏది ఆలోచించకుండా నాతో రండి అని పిలిచాడు. అతన్ని ఎలాగోలా కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. జాకబ్ కు పెయింటింగ్స్ గీయడం అంటే ఇష్టం. ఇంట్లో అతడు పెయింటింగ్ కోసమని విడిగా ఒక రూమ్ పెట్టుకున్నాడు. అక్కడికి హీరోని తీసుకెళ్లి తను గీసిన పెయింటింగ్స్ ను చూపించాడు. ఇంకోవైపు హీరో, సెకండ్ హీరో ఇద్దరు స్టేషన్ కు వచ్చారు. అప్పుడు కెప్టెన్ ఒక విషయం చెప్తున్నాడు. భార్యాభర్తలైన తాత బామ్మ చంపబడ్డారు కదా, తాతను హత్య చేశారా అనేది వీళ్ళు ఇంకా కనిపెట్టలేదు. కానీ ఇద్దరు చనిపోయారు కదా, వాళ్ళు చనిపోవడానికి ముందు వాళ్ళ ఆస్తి మొత్తం ఒక చర్చికి రాసి పెట్టారు. ఆ చర్చి యొక్క ఫాదర్ 1 సంవత్సరం క్రితం చర్చికు డొనేషన్ గా వచ్చే డబ్బంతా కూడా కొల్లగొట్టాడు. అతనిపై కేసు కూడా నమోదైంది. చర్చికి ఆస్తి రాసి పెట్టిన వారు చనిపోతేనే ఆ ఆస్తి చర్చికి వస్తుంది. అప్పుడు ఇతని అనుమానం ఏంటంటే, ఆస్తి కోసమే ఈ హత్యలు ఎందుకు జరిగి ఉండకూడదు, ఆ హత్యలు చర్చి ఫాదరే ఎందుకు చేసి ఉండకూడదు అని అనుమానం ఉంది. అందువల్ల విచారించడానికి చర్చికి వెళ్లారు. ఆ చర్చిలో రెనోవేషన్ వర్క్ జరుగుతోంది. చర్చిలో మెమోరియల్ ప్లేస్ ఒకటి ఉంది. ముగ్గురు యొక్క పేర్లను గోల్డ్ ప్లేట్ లో అచ్చు తీసి అక్కడ పెట్టారు. ఎందుకండి ఇలా పెట్టారు అని ఫాదర్ ని అడిగితే, వాళ్ళంతా మా చర్చికి డొనేషన్ చేసిన వాళ్ళండి. వాళ్ళను గౌరవించేలా వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పేర్లను ఇక్కడ పెట్టామని చెప్పాడు. అప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగి వీళ్ళు బయటకు వచ్చారు. కానీ ఇందులో ఒక విషయం చూడండి, 7 నెలల క్రితం చనిపోయిన తాత యొక్క పేరును అచ్చు తీసి అక్కడ పెట్టారు. అందులో తప్పులేదు. అతని చావు ఎప్పుడో జరిగింది. కానీ నిన్న మొన్న చనిపోయిన ఇద్దరి పేర్లను కూడా అక్కడ పెట్టారు. ఆ లోపలే ప్లేట్ పై అచ్చు వేయించి ఎలా తీసుకొచ్చారు? ఆల్రెడీ వారు చావబోతున్నారని తెలిస్తేనే కదా వీటిని రెడీ చేసి తీసుకురాగలరు. దీని వల్లే ఫాదర్ పై వీరికి అనుమానం కలిగింది. ఆ తర్వాత స్టేషన్ కు వచ్చిన హీరో, సెకండ్ హీరో కేసు గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు హీరో ఒక విషయం కనిపెట్టాడు. అదేంటంటే, 2 ఏళ్ల క్రితం చనిపోయిన తాత బామ్మ యొక్క ఇంట్లో రెనోవేషన్ వర్క్ జరిగింది. అది చేసింది ఎవరంటే మైక్. కొన్నాళ్ల పాటు ఆ ఇంట్లోనే ఉండి ఇతడు పనిచేశాడంటే వాళ్ళ గురించి బాగా తెలుసు. ఏదో ఒక కారణం చేత వీడు కూడా వాళ్ళని చంపే ఛాన్స్ ఉంది కదా అనుకుంటున్నారు. ఈ 3 హత్యలు అతడే చేశాడేమో అని సందేహపడ్డారు. ఈ గ్యాప్ లో అక్కడికి వచ్చిన హెడ్, రే నేను చెప్పానని చెప్పి వెంటనే చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్లి విచారించారట కదా, ఇప్పుడే మేయర్ తో మాట్లాడి వస్తున్నాను. స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా అలాంటి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్లి ఎలా పడితే అలా విచారించొద్దురా. మేయర్ నా పైనే ఎక్కాడు. ఫాదర్ పై మీకు సందేహం ఉందా? ఎవిడెన్స్ తీసుకురండి, నేనే అతని దగ్గరికి తీసుకెళ్తాను. ఇకపై కూడా ఇలాగే చేశారనుకో, ఇక ఈ కేసును మూసేస్తా అంటున్నాడు. అప్పుడు హీరోకు ఇంకో విషయం ఒకటి కనిపించింది. అదే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు 3 ముసలి వాళ్ళు చనిపోయారు. 3 శరీరంలో కూడా ఇన్సులిన్ ఉంది. ఇన్సులిన్ సాధారణంగా ఎవరు తీసుకుంటారు? డయాబెటిక్ పేషెంట్సే కదా. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే, ఫస్ట్ చనిపోయిన తాత, రెండోదిగా చనిపోయిన తాతకు డయాబెటిక్ ఉంది. కానీ మూడోదిగా చనిపోయిన ఆ బామ్మకు డయాబెటికే లేదు. కానీ ఆమె శరీరంలో ఇన్సులిన్ ఉందంటే కిల్లర్ ఇన్సులిన్ ఇచ్చి చంపుతున్నాడని అర్థం. ఆమెకు మాత్రమే కాదు, మిగతా ఇద్దరికి కూడా ఇన్సులిన్ ఓవర్ డోస్ ఇచ్చే కిల్లర్ చంపేశాడు. డయాబెటిక్ పేషెంట్ యొక్క శరీరంలో ఇన్సులిన్ ఉందనుకో, దాన్ని ఎవరు పట్టించుకోరు. యాక్చువల్ గా ఇదే కిల్లర్ యొక్క ప్లాన్. దీన్ని ఇప్పుడు హీరో కనిపెట్టాడు. దీన్ని బట్టి చూస్తే మన ఊర్లో క్లినిక్, హాస్పిటల్, ఇంకెక్కడైనా ఇన్సులిన్ కనిపించకుండా పోయిందన్న లిస్ట్ ను తీయండి. అంతేకాదు చర్చి ఫాదర్, మైక్ ఈ ఇద్దరిపై కూడా కన్నేయాలి. వాళ్ళను విచారిస్తూ ఉండు అని సెకండ్ హీరోకు హీరో చెప్పాడు. ఆ తర్వాత హెడ్ దగ్గరికి వెళ్లి తను కనిపెట్టిన విషయాలు చెప్పాడు. అప్పుడు అతడు సూపర్ ఇప్పుడే లైన్ లోకి వచ్చారు. ఇదే వేగంతో హంతకుణ్ణి కూడా కనిపెట్టండి అని అన్నాడు. ఇంతకు ముందు హాస్పిటల్ కు వచ్చే విజిటర్స్ యొక్క ఫైల్ కావాలని హీరో నర్సును అడిగాడు కదా, అప్పుడు ఆమె రికార్డ్ తీసుకొచ్చి ఇచ్చింది. ఆమెను హీరో, హీరోయిన్ యొక్క ఫ్యామిలీ, హాస్పిటల్ సిబ్బంది తప్ప ఇంకా వేరెవరో వచ్చి చూడలేదు. సీన్ కట్ చేస్తే స్టార్టింగ్ లో ఒక తాత చనిపోతే అతని భార్యను తీసుకొచ్చి స్టేషన్ లో విచారించారు కదా, అప్పుడు ఒక లేడీ డాక్టర్ వచ్చి నా పేషెంట్ ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని లేడీ డాక్టర్ వచ్చి అడిగింది కదా. ఆమె వారానికి ఒకసారి తన
పేషెంట్లను పిలిచి గ్రూప్ సెషన్ పెడుతుంది. మైక్ కూడా ఆ సెషన్ కు రెగ్యులర్ గా వెళ్తున్నాడనేది హీరోకు తెలియవచ్చింది. ఇప్పుడు డాక్టర్ ను కలవడానికి వెళ్ళాడు. గ్రూప్ సెషన్ జరుగుతోంది. అప్పుడు జాకబ్ తనకున్న సమస్యను అందరికీ చెప్తున్నాడు. సరే, ఇక ఈ వారం అయిపోయింది, నెక్స్ట్ వీక్ రండి మాట్లాడుకుందామని డాక్టర్ వాళ్ళను పంపించింది. అప్పుడు హీరో దగ్గరికి వచ్చి, ఏంటండి ఇటువైపు, నాతో పని ఏంటి అని అడిగింది. మేడం మైక్ మీ సెషన్ కు తరచుగా వస్తున్నాడని నేను విన్నాను, ఈ రోజు రాలేదా అని హీరో అడిగాడు. అవునండి, అతడు ప్రతి వారం వస్తాడు, కానీ ఈ వారం ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, కానీ అతడైతే రాలేదని చెప్పింది. మేడం, ఇంతకు మైక్ మీ దగ్గరకు వస్తున్నాడు కదా, ఆ సెషన్ లో ఏం మాట్లాడాడో కొంచెం చెప్పగలరా అని అడిగాడు. ఏంటండి, డాక్టర్ పేషెంట్ మధ్య 100 ఉంటాయి, అవన్నీ కూడా ప్రైవేట్, అది బయటకు చెప్పకూడదనేది మీకు కూడా తెలుసు, కానీ మీరు ఇలా అడుగుతున్నారంటే ఏంటర్థం అని ఆమె అంది. మీరు అనేది కూడా కరెక్టే మేడం, అతని వల్ల ఎవరికీ సమస్య లేదంటే మీరు అన్నది కరెక్ట్, కానీ అతని వల్ల ఇంకో ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పుడు మీరు చెప్పి తీరాల్సిందే కదా అన్నాడు. అతడు మాట్లాడిన దాంట్లో చెప్పడానికి ఏమీ లేదండి, సాధారణంగా అతడు ఎక్కువేం మాట్లాడాడు, ఒకవేళ మాట్లాడినా కూడా నా కూతురికి పెద్ద సమస్య ఉంది, ఆమెను ఎలాగైనా కాపాడాలని మాత్రమే అంటాడు అంది. కావాలంటే ఒక పని చేయండి, సెషన్ లో జాకబ్ తోనే అతడు ఎక్కువగా క్లోజ్ గా ఉంటాడు, వాళ్ళిద్దరూ తరచుగా ఫిషింగ్ కు కూడా వెళ్ళినట్లు నేను విన్నాను, కావాలంటే అతన్ని వెళ్లి విచారించండి అని మళ్ళీ ఈమె జాకబ్ పేరును తీసుకొచ్చింది. ఇక ఇక్కడ నుంచి హీరో స్టేషన్ కు వెళ్ళాడు. ఇంకో విషయంలో మైక్ యొక్క పేరు వినిపిస్తోంది. కిల్లర్ ఇన్సులిన్ వేసే ముసలి వాళ్ళని చంపుతున్నాడనేది తెలిసిన తర్వాత ఎక్కడైనా ఇన్సులిన్ దొంగిలించారా అనేది కనిపెడతానని సెకండ్ హీరో చెప్పాడు కదా, అప్పుడు అతనికి ఒక విషయం తెలిసింది. కరెక్ట్ గా 9 నెలల క్రితం హీరోయిన్ ఇప్పుడు ఏ హాస్పిటల్లోనైతే అడ్మిట్ అయి ఉందో ఆ హాస్పిటల్లో ఒకడు దొంగతనంగా దూరి ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ అని దాంతో పాటు ఇన్సులిన్ కూడా దొంగిలించినట్లు తెలియవచ్చింది. కొట్టేసింది వేరెవరో కాదు, మైకే. అప్పుడే అతన్ని పట్టుకుని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి శిక్షించారు కూడా. దీన్ని బట్టి చూస్తే మైకే కిల్లర్ అయి ఉంటాడని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ వీళ్ళకి ఏమనిపిస్తోందంటే ఎందుకోసం ముసలి వాళ్ళను చంపుతున్నాడనేది అర్థం కావట్లేదు. అతని కూతురుకు హార్ట్ అవసరపడుతోంది. చనిపోయిన ఈ ముగ్గురు ఒకవేళ మేము చనిపోతే మా ఆర్గాన్స్ తీసుకోండి అని ఏమైనా రాసి పెట్టారా అని చెక్ చేశారు. అలా రాసి పెడితే వాళ్ళను చంపి ఉంటాడేమో అని అనుకోవచ్చు, కానీ ఆ ముగ్గురు కూడా వాళ్ళ ఆర్గాన్స్ ను డొనేట్ చేయలేదు. ఒకవేళ వాళ్ళు చనిపోతే ఇతనికి డబ్బు వచ్చే మార్గం ఉంటే కూడా వాళ్ళను చంపే ఛాన్స్ ఉంది, కానీ అది కూడా లేదు. మరి అలాంటప్పుడు ముసలి వాళ్ళని ఇతడు ఎందుకు చంపుతున్నాడు? ఇలా హీరోకు చాలా ప్రశ్నలు కలిగాయి. ఒకవైపు డాక్టర్ ఏం చెప్పింది, సెషన్ లో జాకబ్ మైక్ ఇద్దరు క్లోజ్ గా ఉంటారని చెప్పింది కదా, అందువల్ల జేకబ్ ఇంటికి విచారించడానికి హీరో వెళ్ళాడు. అప్పుడు మనవరాలు బయటకు వచ్చింది. ఏంటండి, తాతను కలవడానికి వచ్చారా? అతడు తన పని తాను చేసుకుంటున్నాడు, పోయి చూడండి అని పెయింటింగ్ రూమ్ వైపు చేయి చూపించింది. అప్పుడే డమాల్న తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. అప్పుడు హీరో తిరిగి చూస్తే ముఖానికి మాస్క్ వేసుకుని ఒకడు పారిపోతున్నాడు. హీరో వాణ్ణి పట్టుకోవడానికి ఎంతో ట్రై చేశాడు, కానీ పట్టుకోలేకపోయాడు. ఒక చెట్టు వెనుక దాక్కున్న కిల్లర్ హీరో వస్తుంటే కర్రతో హీరో తలపై కొట్టాడు. అతడు మైకంలో పడ్డాడు. మెలకువలోకి వచ్చిన హీరో జాకబ్ ఇంటికి వచ్చి చూస్తే తుపాకీతో కాల్చబడి జాకబ్ డెడ్ బాడీగా కనిపించాడు. బాధపడుతున్న మనవరాలు 2 రోజుల క్రితం జాకబ్ రాసిన లెటర్ ను తీసి హీరోకి ఇస్తోంది. అందులో ఏముందంటే, హీరోతో ఇంతకు ముందే చెప్పాడే, ఎందుకయ్యా ఈ శరీరంలో ఇంకా ప్రాణం ఉందో ఎవరికి భారంగా లేకుండా పైకి వెళ్తే బాగుంటుందేమో అన్నాడు. ఆ విషయమే ఇప్పుడు లెటర్ లో కూడా రాశాడు. దీన్ని బట్టి చూస్తే కిల్లర్ మీ తాతను చంపాడు, హంతకుణ్ణి కనిపెట్టకుండా వదిలిపెట్టను అని హీరో అన్నాడు. ఇప్పుడు జాకబ్ హత్యను కూడా మైకే చేశాడని హీరో అనుమానిస్తున్నాడు. జాకబ్ ను తుపాకీతోనే కాల్చి చంపాడు కదా, మైక్ దగ్గర కూడా లైసెన్స్డ్ గన్ ఉంది. మొదటి 3 హత్యలు అతడే చేశాడని సందేహపడ్డారు. ఇక 4వ హత్య తుపాకీతో జరిగింది. మైక్ దగ్గర తుపాకీ కూడా ఉంది అని అనుకున్నప్పుడు ఇక ఆలోచించడం ఎందుకు, అతన్ని పట్టుకుందామని అనుకున్నారు. కానీ అతడు ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. ఆ తర్వాత 2 రోజులకు ఒక పాత బిల్డింగ్ దగ్గర మైక్ ను చూసినట్లు కొందరు చెప్పారు. అప్పుడు హీరో సెకండ్ హీరో ఇద్దరు అక్కడికి వెళ్లారు. అక్కడే ఉన్న మైక్ సెకండ్ హీరోను కొట్టి పారిపోయాడు. మైక్ పారిపోతుంటే హీరో అతని వెనుకే పరిగెత్తాడు. ఒక చోట మైక్ హీరోను లాక్ చేశాడు. ఇప్పుడు అతని చేతిలో ఇన్సులిన్ ఇంజెక్షన్ ఉంది. హీరోను చూస్తూ, ఇదిగో చూడయ్యా, నేను నీ భార్యకు చేసింది తప్పే, నీ భార్యకు యాక్సిడెంట్ చేశాను కదా, దాని గురించి బాధపడని రోజే లేదు, అందుకోసం నన్ను క్షమించు. నీకు నాపై కోపం ఉండొచ్చు, కానీ అక్కడ నా కూతురు ప్రాణాలతో పోరాడుతోంది, ఆమెను కాపాడాల్సిన బాధ్యత నేను నీకు అప్పగిస్తున్నాను. సంబంధమే లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. రేయ్,
ఇదంతా వదిలేయ్, కానీ అడవిలోకి తీసుకెళ్లి నన్ను ఎందుకు అక్కడ చంపాలని అనుకున్నావు అని హీరో అడుగుతున్నాడు. ఏయ్యా, నేను నిన్నెందుకు చంపుతాను? వాస్తవంగా చెప్పాలంటే నేనెవరినీ చంపలేదు. నాకు నా కూతురు ప్రాణాలతో ఉంటే చాలు అని మాట్లాడుతూనే చేతిలో ఉన్న ఇన్సులిన్ హీరోకు వేస్తాడని అనుకుంటే తనకు తాను వేసుకున్నాడు. అక్కడికక్కడే చనిపోయాడు. అతని పాకెట్ లో చూస్తే ఒక లెటర్ ఉంది. దాన్ని తీసి హీరో చూశాడు. అందులో కూడా హీరోకు క్షమాపణ అని రాశాడు. నా కూతుర్ని కాపాడమని చెప్పాను కదా, నేను చనిపోయిన తర్వాత నా హార్ట్ తీసుకెళ్లి నా కూతురికి అమర్చండి. నా అంతటా నేను చనిపోయి హార్ట్ ను ఇస్తానంటే హాస్పిటల్ వాళ్ళు అసలు ఒప్పుకోరు. నువ్వు ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళను ఎలాగైనా చేసి ఒప్పించి నా హృదయాన్ని నా కూతురుకు అమర్చేది నీ బాధ్యత. దయచేసి ఇదొక్క పని చేయవయ్యా అని బతిమిలాడుతూ లెటర్ లో రాశాడు. హీరో అతడు కోరినట్లుగానే హాస్పిటల్లో వచ్చే సమస్యలన్నిటినీ సాల్వ్ చేశాడు. అతని హార్ట్ తీసి అతని కూతురుకు పెట్టేలా ఏర్పాట్లు చేశాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది. కూతురును కాపాడారు. సీన్ కట్ చేస్తే ఇంతకు ముందు వీళ్ళు ఏమనుకున్నారు? ఈ 4 హత్యల్లో కూడా మైకునే హంతకుడని ఆ కేసును క్లోజ్ చేశారు కూడా. కానీ హీరోకు మాత్రం నమ్మకం కుదరట్లేదు. మొదటి విషయం ఏంటంటే వాడికి ఈ హత్యలు చేయాల్సిన అవసరమే లేదు. రెండో విషయం ఏంటంటే తన ప్రాణాలు ఇచ్చైనా తన కూతురును కాపాడాలని అనుకున్నాడు. చనిపోయే ముందు కూడా నీ భార్యకి ఇలా చేశానే అని క్షమించమని అడిగాడు. అలాంటి వాడు ఇంతటి క్రూరమైన కిల్లర్ గా ఎలా ఉండగలుగుతాడు? అందువల్ల మేమేమైనా తప్పైన ట్రాక్ లో వెళ్తున్నామా? మైక్ హంతకుడై ఉండకపోవచ్చా అనుకుంటున్నాడు హీరో. ఈ విషయమే కెప్టెన్ కు సెకండ్ హీరోకు చెప్పాడు. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఇక అంతా అయిపోయింది. హీరో విచారించాలంటే ఒకే ఒకటి మాత్రమే ఉంది. స్టార్టింగ్ లో చనిపోయిన తాత నుంచేని చివరగా చనిపోయిన మైక్ వరకు ఈ 5గురు కూడా లేడీ డాక్టర్ జరిపే గ్రూప్ సెషన్ కు కంటిన్యూగా వెళ్లేవారు. ఈ 5గురిని కనెక్ట్ చేసే ప్రాంతం ఏదైనా ఉందా అంటే ఈ డాక్టర్ యొక్క చోటే. చివరకు అక్కడికి వెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుందా అని హీరో వెళ్ళాడు. అప్పుడు హీరో ఆ డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ కు వెళ్ళినట్లు వెళ్ళాడు. అప్పుడు డాక్టర్ హీరోకు ట్రీట్మెంట్ ఇస్తోంది. అదే టైంలో ఆమెకు సడన్ గా కాల్ వచ్చింది. 2 నిమిషాలు వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తా అని ఫోన్ పట్టుకుని బయటకెళ్ళింది. రూమ్ లో ఒంటరిగా ఉన్న హీరో మొత్తం వెతికి చూస్తున్నాడు. డాక్టర్ రాసి పెట్టిన కొన్ని నోట్స్ హీరోకు దొరికాయి. ఇప్పుడు ఒక ట్విస్ట్ రివీల్ అయింది. నోట్స్ లో ఆమె రాసింది కదా, ఆమె హ్యాండ్ రైటింగ్ ఇంతకు ముందు హీరోయిన్ యొక్క బెడ్ పై ఒక డైరీలో రాసిన ఆ చేతి రాత రెండు కూడా మ్యాచ్ అయ్యాయి. అరే ఏంట్రా ఇది అని హీరో అంతా వెతుకుతుంటే షెల్ఫ్ లో ఒక టేప్ రికార్డర్ దొరికింది. దాన్ని తీసుకుని ఆడియో ప్లే చేశాడు. అందులో చూస్తే మైక్ మాట్లాడుతున్నాడు. తన ప్రాణాలు ఇచ్చి మరి తన కూతురును కాపాడుకున్నాడు కదా. ఈ విషయాన్ని ఆల్రెడీ అతడు లేడీ డాక్టర్ కు చెప్పాడు. అప్పుడు రికార్డ్ చేసిన ఆడియోనే ఇది. అందులో అతడు ఏం చెప్తున్నాడంటే, మీరు చెప్పినట్లుగానే నేను ఇన్సులిన్ తీసుకున్నాను, హాస్పిటల్లో దొంగిలించాను, దాంతోనే నేను చనిపోతా అని చెప్పాడు. అప్పుడు హీరో వెంటనే నర్సుకు కాల్ చేసి మైక్ 9 నెలల క్రితం మీ హాస్పిటల్లో మందులు కొట్టేశాడు కదా, అప్పుడు డ్యూటీ డాక్టర్ గా ఎవరున్నారు అని విచారించాడు. ఈ లేడీ డాక్టరే అప్పుడు డ్యూటీ డాక్టర్ గా ఉండింది. ఇక హీరో ఒక్కో పాయింట్ ను కలెక్ట్ చేస్తున్నాడు. టక్కున ఎంట్రీ ఇచ్చిన లేడీ డాక్టర్ హీరోకు ఇన్సులిన్ ఇచ్చి అతన్ని మైకంలో పడేలా చేసింది. కళ్ళు తెరిచి చూస్తే డాక్టర్ కారు నడుపుతోంది. వెనక సీట్ లో హీరోను కట్టి పెట్టింది. ఏంటి నీ సమస్య? అందరిని ఎందుకు చంపుతున్నావని హీరో అడిగాడు. అప్పుడు ఆమె ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తోంది. డాక్టర్ కు కొన్నేళ్ల క్రితం పెళ్లి అయింది. తను పెళ్లి చేసుకునే వ్యక్తికి వయసు అధికం. కొన్నాళ్ల పాటు సంతోషంగానే ఉన్నారు. అంతా బాగానే జరిగింది. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. అప్పటి వరకు బాగున్న డాక్టర్ యొక్క భర్తకు అల్జీమర్ వచ్చింది. తరచుగా తనను తానే మర్చిపోయేవాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లేవాడు. వీరికి ఒక కూతురు పుట్టింది కదా, ఆమెపై ఈ డాక్టర్ భర్తకు ప్రేమ ఎక్కువ. తనకు ఉన్న సమస్య వల్ల తన కూతుర్ని ఎవరైనా ఎత్తుకెళ్తారేమోనని ఎప్పుడూ కూడా కూతురు నా దగ్గరే ఉండాలని జాగ్రత్తగా చూసుకునేవాడు. తన కూతురు పక్కన ఎవరిని రానిచ్చేవాడు కాదు. ఆ బిడ్డను కన్నా డాక్టర్ ను కూడా దగ్గరికి రానిచ్చేవాడు కాదు. డాక్టర్ ఎవరో అనేది మర్చిపోయి, నువ్వు నా కూతుర్ని ఎత్తుకెళ్లడానికి వచ్చావు కదా, నీ నుంచి నా కూతుర్ని కాపాడుకుంటా అని చాలా సమస్యలు ఇచ్చేవాడు. ఒక రోజు బిడ్డ ఎవరనేది కూడా మర్చిపోయాడు. డాక్టర్ నిద్రపోతున్న సమయంలో ఆ బిడ్డను తీసుకుని బయటకు వచ్చాడు. చేతిలో బిడ్డను పట్టుకునే నీటిలో దూకాడు. అప్పుడే ఇద్దరు చనిపోయారు. ఇక అప్పుడే ఈమెకు ఒక ఆలోచన కలిగింది. సపోజ్ నా భర్తకు అల్జీమర్ రాగానే చనిపోయి ఉంటే 2 రోజులు బాగా ఏడ్చి మర్చిపోయేదాన్ని. కానీ ఇప్పుడు నేను నా కూతురు సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ మేమేం తప్పు చేశాం? అతనికి వ్యాధి వచ్చి అతడు ఊరికే అటు ఇటు తిరగడం వల్ల మా ఇద్దరి జీవితాలు నాశనమయ్యాయి. మాకు జరిగినట్లే ఇకపై ఎవరికి జరగకూడదు. అల్జీమర్ వచ్చిన ముసలి వాళ్ళ వల్ల ఏ కుటుంబము బాధపడకూడదని అనుకున్నాను.
అందువల్లే అల్జీమర్ వచ్చిన వాళ్ళను ఎంచుకుని చంపుతున్నా అని చెప్పింది. ఈ హత్యలు చేస్తుంటే దొరకడానికి ఎవరైనా ఉండాలి కదా అని అందుకోసం మైక్ ని ఎంచుకుంది. అతనితో ఏం చెప్పిందంటే, నేను నీ కూతుర్ని కాపాడాలంటే హాస్పిటల్ కు వెళ్లి ఇన్సులిన్ దొంగిలించు, కొన్నాళ్ల తర్వాత అదేసుకుని నువ్వే చనిపో అని ఐడియా ఇచ్చింది. మైక్ హాస్పిటల్లో ఇన్సులిన్ దొంగిలించడం వల్లే కదా అతడే కిల్లర్ అని వీళ్ళు నిర్ధారించుకున్నారు. ఇదంతా చేసింది ఈమెనే. అంతేకాదు హీరో యొక్క భార్య కూడా అదే హాస్పిటల్లో కోమాలో ఉంది. ఎందుకు నువ్వు కష్టపడుతున్నావు, నీ భార్యను కష్టపెడుతూ ఇంకా ప్రాణాలతో ఉంచావు, ఆమెను చనిపోవు నువ్వు, అందులో ఏం తప్పు లేదు అని హీరోకు తెలిసేలా ఆ నోట్బుక్ లో ఈమె రాసింది. ఇదంతా ఓకే, కానీ ఒక్కటి మాత్రం మ్యాచ్ కావట్లేదే. జేకబ్ ను హంతకుడు షూట్ చేసి ఆ తర్వాత అడవిలోకి పారిపోయాడు. అప్పుడు పరిగెత్తింది అమ్మాయి కాదు అబ్బాయే. ఇంతకీ అదెవరు అని హీరో అడిగాడు. మరుక్షణమే అక్కడికి ఇంకో కారు వచ్చి ఆగింది. కారు లోంచి దిగేది ఎవరంటే అది అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. కారు నుంచి వచ్చింది హీరో యొక్క హెడ్. అరే ఏంట్రా ఇది, అయితే ఈమెతో కలిసి హత్యలు చేసేది నువ్వా, పోలీసుగా ఉండి నీకేంట్రా ఈ బుద్ధి అని హీరో అనుకుంటున్నాడు. ఆ హెడ్ డాక్టర్ తో ఎందుకు కలిసిపోయాడో అతడొక కథ చెప్తున్నాడు. కొంటాళ్ల క్రితం ఇతని తండ్రికి ఒంట్లో బాగాలేదు. ఈ హెడ్ వాళ్ళ నాన్న ఇతని కుటుంబానికి ట్రబుల్ ఇచ్చేవాడు. తండ్రి వల్ల ముఖ్యంగా బాధపడింది ఇతని తల్లి. ఎంత ఇబ్బంది పెట్టగలడో అంత ఇబ్బంది పెట్టి హెడ్ వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆ తర్వాత ఇతని తల్లి కూడా అనారోగ్యం పాలైంది. అప్పుడు ఇతని లైఫ్ లోకి వచ్చిన డాక్టర్, మీ నాన్న మీకు ఏదైతే చేశాడో మీ అమ్మ కూడా అలాగే చేస్తుంది, ఎందుకు ఆమెను కష్టపెట్టడం, ఆమె ద్వారా మీరు కష్టపడడం, నేను చెప్పినట్లు ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఆమెకు ప్రశాంతమైన చావునిద్దాం, ఆమె సంతోషంగా వెళ్తుంది, మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఇలా చెప్పి ఒక ఐడియా ఇచ్చింది. కెప్టెన్ ఆమె మాటలు విని తన తల్లికి ప్రశాంతమైన చావుని ఇస్తానని సొంత తల్లినే డాక్టర్ ద్వారా చంపించాడు. ఆ తర్వాత ఈ డాక్టర్ అందరికి మంచే చేస్తుంది, నేను కూడా ఆమెతోనే ఉండి ఆమె చేసే మంచి పనుల్లో భాగస్వామ్యం అవుతా అని ఈ హెడ్ అనుకున్నాడు. ఇప్పటి వరకు ఈ హెడ్ ఆమెకు తోడుగా ఉంటున్నాడు. ఇదంతా హీరోతో చెప్పగానే అప్పుడు హీరో, రేయ్ మీరిద్దరు పిచ్చోళ్ళా ఏంటి, దేవుడు ప్రతి ఒక్కరికి ప్రాణం ఇచ్చేది ఈ ప్రపంచంలో జీవించడానికే, మీరు ఇంకేదేదో ఊహించుకుని వాళ్ళ ప్రాణాలను మీరెందుకు తీస్తున్నారు, ఇంతకీ ఆ హక్కు మీకెవరిచ్చారు అని అరిచాడు. అప్పుడు వీళ్ళు, ఇదిగో తమ్ముడు, మేమంతటా మేము వాళ్ళ ప్రాణాలు తీయలేదు, అనారోగ్యం పాలైన వారిని ఒంటరిగా పిలిచి మాట్లాడే వాళ్ళం, మీ వల్ల మీ కుటుంబానికే సమస్య, మీరు సంతోషంగా చావండి, వాళ్ళను సంతోషంగా ఉండనివ్వండి అని మాట్లాడే వాళ్ళం, వాళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళను చంపేశాం, మా అంతటా మేము చంపలేదు అని చేసిన హత్యలను వెనకేసుకుంటూ వస్తున్నారు. చివరకు చెప్పి వచ్చేది ఏంటంటే, మేము చేసేది కరెక్ట్, ఇకపై కూడా ఇలాగే చేస్తామని అంటున్నారు. కానీ వీరి మంచి పనికి అడ్డుగా ఉన్నది ఎవరు, హీరో. అతనికి అన్ని వాస్తవాలు తెలిసిపోయాయి కదా, ఇప్పుడు హీరోను చంపితేనే ఇకపై కూడా మా మంచి పనిని చేయగలం అని అనుకున్నారు. వెంటనే డాక్టర్ తుపాకీ తీసింది. అప్పుడు హెడ్ ఏమంటున్నాడంటే, ఏమ్మా అతన్ని ఎందుకు చంపుతావు, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ఈ ఊరిని వదిలేసి ఇంకెక్కడికైనా వెళ్ళిపోదామని, ఏదో ఒక చోటుకు వెళ్లి అక్కడ కూడా మన పనిని కంటిన్యూ చేద్దామని ఆ హెడ్ అంటున్నాడు. ఇతన్ని చంపడం అనవసరం అని హెడ్ అంటుంటే హీరోను ఎలాగైనా చంపుతా అని హీరో వైపు గన్ తిప్పింది. కానీ అనుకోకుండా బుల్లెట్ హెడ్ కు తాకి అతడు చనిపోయాడు. అతడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. అప్పుడు డాక్టర్ ఏడుస్తోంది. పైనుంచేని ఆమె కిందకు చూసింది. కింద నీళ్లు ఉన్నాయి. ఇంతకు ముందు కూతురుతో కలిసి భర్త నీటిలో దూకి చనిపోయాడు కదా, ఇప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే, నేను కూడా ఈ నీటిలో దూకి వాళ్ళ దగ్గరికే వెళ్తా అని నవ్వుతోంది. సడన్ గా నీటిలో దూకింది కూడా. అప్పుడు హీరో వీల్ చైర్ లో కూర్చుని ఉన్నాడు. ఒకానొక సమయంలో ఆ వీల్ చైర్ కింద పడబోయింది. అప్పుడు సడన్ గా ఒక చేయి వీల్ చైర్ ను పట్టుకుంది. ఎవర్రా అని చూస్తే చావు బతుకుల్లో ఉన్న కెప్టెనే పట్టుకున్నాడు. హీరోను అతడే కాపాడాడు. ఎలాగోలా చేసి హీరో కట్లు విప్పుకున్నాడు. కెప్టెన్ మీకేం కాదు, ఎలాగైనా చేసి మిమ్మల్ని బతికించుకుంటా అంటున్నాడు. అప్పుడు అతడు, చావుకు నేను భయపడట్లేదయ్యా, నేను సంతోషంగానే పోతాను అని చనిపోయాడు. సీన్ కట్ చేస్తే ఇంకా హీరో యొక్క భార్య కోమా నుంచి బయటకు రాలేదు. ఆమె కోమా నుంచి బయటకు వస్తుందో రాదో తెలియదు, కానీ ఎప్పుడు ఆమెకు తోడుగా నేను పక్కనే ఉంటా, జాగ్రత్తగా చూసుకుంటా అని హీరో ఫీల్ అవుతుంటే సినిమాను ముగించారు. ఈ సినిమా మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.